స్వామివారికి వరపూజ అనే కార్యక్రమం జరుగుతుంది. అంటే మామూలుగా ఫలానా వారబ్బాయి మా అమ్మాయిని ఇస్తున్నాం అనే భావం పెళ్లిపీటల మీద కూర్చునేంత వరకు ఉంటుంది. కానీ పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఆ పీటల మీద కూర్చున్నాడు అని మనమందరం కూడా భావించి ఆ వరుడికి పూజ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నిజంగా శ్రీమన్నారాయణమూర్తి అలా వైకుంఠపురము నుండి క్రిందికి దిగి వచ్చి మనందరికీ కూడా అనుగ్రహం కలగడం కోసమని మన ఎదురుగా ఆయన పాణిగ్రహణ మహోత్సవాన్ని చేసుకుంటూ ఉన్నాడు కదా. కనుక ఆ వరుడికి వరరూపంలో ఉన్నటువంటి వరాల దేవుడికి వెంకటేశ్వర స్వామి వారికి వరపూజ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తగించండి. భజంత్రులు బ్రహ్మ కడిగిన పాదం ఆ పాద కేవలం పెళ్లి సమయంలో మాత్రమే కనిపించేటువంటి ఒకానొక విచిత్రమైన అంశం ఈ కాళ్ళు కడగడం అనేది పాద ప్రక్షాళన అంటారు. లోకంలో ఎప్పుడైనా పెద్దవారి కాళ్ళు చిన్నవాళ్ళు కడుగుతూ ఉంటారు, నమస్కరిస్తూ ఉంటారు. కానీ ఒక పెళ్లి సమయంలో మాత్రమే వయస్సులో చాలా చిన్నవాడైనటువంటి పెళ్లి కుమారుని యొక్క పాదములు పెద్దవారైన అత్తమామలు స్వయంగా పట్టుకుని పాద ప్రక్షాళన చేయడం జరుగుతుంది. ఎందుకోసమంటే ఇందాకనే అనుకున్నాం కదా, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఇక్కడికి వరుడుగా వచ్చాడు. మా ఇంట మహాలక్ష్మి పుట్టింది, ఆ మహాలక్ష్మి ఆయన సొత్తు కనుక ఆయన సొత్తును ఆయనకి తిరిగి అప్పగిస్తున్నాం అనే భావంతో అక్కడ పాద ప్రక్షాళన చేయడం జరుగుతుంది. వామనావతారంలో శ్రీ మహావిష్ణువు యొక్క పాదం సత్యలోకానికి వెడితే అక్కడ బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీళ్ళ పాదం మీద పోశాడట. అప్పుడే మందాకిని నది అనే నది ఉద్భవించిందట. ఆ రకంగా బ్రహ్మ కడిగిన పాదమైంది. అందుకనే అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అనేటువంటి ఒక గొప్ప కీర్తనను మనకు అందించారు. ఆ పాద ప్రక్షాళన జరుగుతున్నప్పుడు ఇక్కడ వేదఘోషతో పాటు మంగళ వాద్య ఘోష కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ముత్యములను ఎగబోస్తున్నామా అన్నట్లుగా ఇక్కడ ఓ విచిత్రమైనటువంటి బాణసంచాతో కూడా కన్నుల విందు కలిగిస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ గారు గౌరవార్హులు శ్రీ కె రామచంద్ర మోహన్ గారు అమరావతి నుంచి ఈ స్వామివారికి ప్రత్యేక నూతన వస్త్రాలు మధుపర్క వస్త్రాలను సమర్పించడం కోసం ఇక్కడికి విజయం చేశారు. వారిని ఆహ్వానిస్తున్నాం స్వామివారి దగ్గరకు. దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీ కె రామచంద్ర మోహన్ గారు గౌరవనీయులు శ్రీ కె రామచంద్ర మోహన్ గారు అమరావతి వారు స్వామివారికి మధుపర్క వస్త్రాలు సమర్పించడానికి దంపతియుక్తంగా భార్యా సమేతులైన దంపతులు వచ్చారు. వారికి స్వాగతం పలుకుతున్నారు. గోడి బ్రహ్మాండ నాయకుడైన వాడపల్లి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో సమస్త భక్త జనావళి తరపున భక్తులు శ్రీ కె రామచంద్ర మోహన్ గారు దంపతులు భక్తిపూర్వకంగా స్వామివారికి
ఉభయ దేవేరులకి నమస్కరించి సమర్పించిన చీనీ చేనాంబరములు గోవింద గోవింద అభివస్త్ర మనం మామూలుగా మధుపర్కములు అంటే వస్త్రములు అనుకుంటాం, కానీ నిజానికి మధుపర్కం అనేది ఒక తియ్యటి పదార్థం, ఒక ఓషధి పదార్థం. మధునా పృచ్యతే ఇది మధుపర్క అంటారు. అంటే పెరుగు, నేయి, తేనె ఈ మూడు కలిపి ఒక ఔషధం తయారు చేస్తారు. అది దివ్యమైనటువంటి ఔషధం. ఈ నూతనంగా గృహస్థాశ్రమ ప్రవేశం చేస్తున్నటువంటి పెండ్లి కుమారుడికి శారీరకమైన మానసికమైనటువంటి ఎటువంటి అనారోగ్యము కూడా లేకుండా మంచి ఓజశక్తి, తేజస్సు ఇవన్నీ పెరగడం కోసమని ఆ మధుపర్కం అనేటువంటి ఔషధాన్ని తినిపిస్తాడు పిల్లనిస్తున్న మామగారు పెండ్లి కుమారుని చేత. ఆ సమయంలో ఇచ్చేటువంటి బట్టలు కాబట్టి వీటిని మధుపర్క వస్త్రములు అంటాం. చివరికి మధుపర్కములు అంటేనే వస్త్రం అనే భావం మనందరికీ కూడా ఏర్పడింది. మరి ఇలాగ ఏ శుభం, ఏ ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతున్నా సరే మన భారతదేశంలో బట్టలు పెట్టడం అనేది ప్రధానమైన ఆచారం. ఇవాళంటే మనం ప్లాస్టిక్ ముక్కలు, స్టీల్ ముక్కలు ఏవో ఇస్తున్నాం, కానీ పూర్వం ఏ గొప్ప కార్యక్రమం జరిగినా బట్టలే పెట్టేవారు. ఎందుకంటే బట్టలు ఇవ్వడం అంటే కడుపు చలవా అనేవారు. బట్టలకి కడుపు చలవకి ఏమిటండి సంబంధం అంటే, ప్రతి చంద్రుడి చందమామ యొక్క కిరణాలను సేకరించి ప్రతి ఎదుగుతుందట. చందమామలో ఉన్నదంతా అమృత కిరణం, అమృత కిరణుడు ఆయన. ఆ అమృతాన్ని సేకరిస్తుంది ప్రతి. చల్లని కిరణాలు చందమామవి, చంద్రుడివి. అందుకని చల్లని కిరణాలు సేకరించి ప్రతి ఎదుగుతుంది కనుక ఆ ప్రతితో బట్టలు తయారు చేస్తారు. కాబట్టి ఎవరికైనా శుభకార్యాల సమయంలో ఏ ప్రత్యేకమైన కార్యక్రమమైనా బట్టలు పెట్టినట్లయితే కడుపు చలవా అని పెద్దలందరూ కూడా చెబుతూ ఉండేవారు. కాబట్టి బట్టలు పెట్టడం అనేది చాలా గొప్ప ఆచారం. అది మన భారతీయులు మాత్రమే పాటించేటువంటి చాలా ప్రధానమైనటువంటి ఆచారం. అది ఆ మధుపర్క సమర్పణం, మధుపర్క ప్రాశన అంటారు. అందుకనే ప్రాశనము అంటే తినుట అని అర్థం. ప్రాశనం, అన్న ప్రాశన అంటే అన్నమును తినుట. మధుపర్క ప్రాశన, మధుపర్కమును తినుట. ప్రాశనము, ప్రాశనము అంటే తినుట అని అర్థం. అదిగో ఇప్పుడు ఆ మధుపర్క ప్రాశన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం తర్వాత ఇంకా మనకు గోదానం అనే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. మరి ఏదో కొంతమంది అనుకుంటారు ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో గోదానం చేస్తారని. కాదు, ప్రతి శుభకార్యంలోనూ కూడా విశేషించి వివాహ సమయంలో గోదానము చెయ్యాలి అని మనకు శాస్త్రములు చెబుతూ ఉన్నాయి, పురాణాలు చెబుతూ ఉన్నాయి. మరి ఆనాడు దశరథ మహారాజు కూడా తన కుమారులకు వివాహం జరుగుతున్నప్పుడు లక్షల కొద్ది గోదానం చేయడం జరిగిందట. అలా ఇక్కడ కూడా జరుగుతుంది. దీని తర్వాత రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. రక్షాబంధనం అంటే ఇప్పుడు ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు సుముహూర్తము అని ఒక నిర్ణయం చేస్తాం మన పెళ్ళిళ్ళలో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి దయచేసి పెద్దలారా, విదేశీయులందరూ కూడా ఇండియన్ పంక్చువాలిటీ అని మనల్ని చాలా దారుణంగా ఆక్షేపణ చేస్తూ ఉంటారు. అంటే ఇండియన్స్ సమయ నియమం పాటించరు అని. ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు ముహూర్తము అని ఒక మనం శుభలేఖలో ప్రింట్ చేసిన తర్వాత ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా, ఎంత పెద్దలను మనం పిలిచినా వారు వచ్చినా రాకపోయినా, అక్కడ ఆఖరికి తల్లి తండ్రి కూడా ఉండాలేకపోయినా, వధువు వరుడు పురోహితుడు ముగ్గురు ఉంటే చాలు ఆ సుముహూర్తం జరిగిపోతుంది. దట్ ఈజ్ అవర్ ఇండియన్ పంక్చువాలిటీ. అసలు ప్రపంచానికి పంక్చువాలిటీ నేర్పిందే ఇండియా. సమయ నియమం యొక్క విలువ నేర్పిందే ప్రపంచానికి మన భారతదేశం. ఆ విషయం మనం మర్చిపోకూడదు. కాకపోతే మనం దైవిక, వైదిక, ధార్మిక క్రతువుల విషయంలో మాత్రం సమయ నియమం పాటిస్తున్నాం. లౌకిక జీవనంలో పెద్దగా పాటించడం లేదు. విదేశీయులకు వైదిక క్రతువులు ఉండవు కనుక, ధార్మిక క్రతువులు ఉండవు కనుక వాళ్ళు లౌకిక జీవనంలో ఎక్కువగా పాటిస్తూ ఉన్నారు. అందువల్ల మనల్ని ఆక్షేపిస్తూ ఉన్నారు తప్ప నిజానికి పంక్చువాలిటీ ఈజ్ అవర్స్. సమయ పాలన అంటే భారతదేశానిదే. విరాజోదోహసి విరాజోదోహమసి మమపధ్యాయ విరాజోదోహసి విరాజోదోహమసి మమపధ్యాయ విరాజేంద్రయం వీర్యమాయకీర్తన్వర్జాయ సఫలం బ్రహ్మవర్చసమన్నాద్యో ధన్యససావర్చసాసగం సృజపయస తేజసా ప్రియం ప్రియాణాం కుర్వతి పదిం వసోనా
क्षत्रं वप्रहणाभिस्वाम्यानिमभिगच्छत अक्षत्र प्रजया भूया सम्मापराशे चिमर्पयः देवस्सत्त्वा सविद प्रसवे अस्विनः बाहुभ्यः पूष्णास्ताभ्यः मधव्यं परमभन्नाद्यं वीर्यम् तेनाहं मधुनामधव्येन परमेणान्नाद्येन वीर्येण परमभव्यासाने तेजसे बलाय नाद्याय प्रास्त्रामे योगे योगे तमस्तरं वाजे वाजे हवामहे प्रदोर्वन्नो दानमसि गावस्वरभया नित्यं गावो गुक्कुलगन्धिका प्रतिष्ठाभूतानां गावस्वयनं महतो గోదానం గవాం అంగేషు తిష్టంతి భవనాని చతుర్దశ అని చెప్పారు. గోవు యొక్క అన్ని అవయవములందు కూడా మొత్తం 14 లోకాలు ఉంటాయిట, 3,000,000 దేవతలు కూడా ఉంటారట. అందుకని గోవును కనుక దానం చేస్తే 14 లోకాలు దానం చేసినట్లు, 3,000,000 దేవతలను కూడా అర్చించినట్లు. కనుక వివాహంలో అది కూడా ఒక అంగం. అదిగో ఇక్కడ పరోక్షంగా విగ్రహ రూపంలో గోదానం అనే కార్యక్రమం కానీ రజత గోదానం అనే కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. प्रसादादिन्द्रभयादुःखाद्यमावरणा विक्रमा कुबेराक्षया श्री सर्वाभ्यो सम्यक् समनसः सर्वे रक्षन्तु बन्धन समर्पणमहोत्सवमहोत्सवस्तु समवेदान् मन्त्रवदो वरान् प्रणयादो देवस्य कन्यां वृणेद्वो समवेदान् मन्त्रवदो वरान् प्रणयादो देव्याः वरं वृणेद्वो यवनिकान् कृत्वा सुमुहूर्ते लग्नाष्टकान् न्यक्त्वा चूर्णिकान् पठेत्. రక్షాబంధనం అనే కార్యక్రమం జరిగింది. 2-3 గంటల సేపు ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక మధ్యలో ఏదైనా ఒక అపవిత్రమైన విషయాన్ని చూడడం కానీ, ముట్టుకోవడం కానీ, ఆలోచించడం కానీ, మాట్లాడడం కానీ జరిగితే మడి చెడిపోకూడదు. కనుక పవిత్రత అలాగే ఉండాలి. అందుకని రక్షాబంధనాన్ని ధరింపజేసిన తర్వాత మొత్తం కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మళ్ళీ అర్చక స్వామిని రక్షాబంధనాన్ని విడదీసేంత వరకు ఎటువంటి అపవిత్రత కూడా అంటకుండా ఉంటుంది. అది దాని పేరే రక్షాబంధనం. ఆ కార్యక్రమం జరిపించారు. ఇప్పుడు సుముహూర్తం అనే కార్యక్రమం, దానికోసమే మనంత ఎదురు చూస్తున్నాం. దానికి ముందు లగ్నాష్టకములు అలాగే చూర్ణిక పఠనం చేస్తారు. లగ్నాష్టకములు అంటే 8 శ్లోకములని అర్థం కాదు. కాలం 8 విభాగాలుగా ఉంటుంది. అందులో మొదటి భాగం లగ్నం. లగ్నం హోరా ద్రేకాణం నవాంశ ద్వాదశాంశ అంటూ 8 భాగములుగా ఉండే కాలము మొత్తం అంతా కూడా ఈ దంపతులకు మకరధ్వజస్య ధనషడ్గం గరేశాంగరే టీకానాటక కావ్యశాస్త్రగహన గాంధార్యపాలः సదా సార్వాదోపకవాట పాట సరట పార్శ్వన్వయాదోపయోః
ధాన్యావర్తనసుందరాం సతతం కుర్వంతవహన్ మంగళం. కళ్యాణం కమనీయకోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం గురుకవి బ్రహ్మాశిశోనుగ్రహం బాహ్పూకం గణబంధనం దదిగుడం మాంగళ్యసూత్రాన్వితం శ్రీభూ శ్రీనివాసయోర్వివాహ సమయే ధ్యేయాంధిదం మంగళం. క్షీరాంభో నిధి కన్యకా సుమనసః సంగై సమారాధిత భక్తాభీష్టబల ప్రధాన విభవాలోకైకమాతా రమా పద్మాపద నికేతనాల సత్పద్మాసు పద్మాసన పద్మాక్షి సురగుణ శివేన భవతాత్ కుర్యాత్ సదా మంగళం. శ్రీరామः శరదాంబుజः శరణిధో శంకస్సనో శారదో శత్రుఘ్నో ససలాంఛనో శతముఖో సౌరే సుఖం సౌనకం శ్వేతాప్యం శతపత్రకో శతధృతిం శ్వేతాధపత్రశ్రయం సౌరే శ్వేతగజో స్మృతి స్మృతిగడో కుర్వంతువాన్ మంగళం. శ్రీమత్పోన్నసుధాం యతోపితనః శుక్లాంబరః సుందరः సత్రాజ్యస్తు చతుర్భుజమనధర్విష్ణన్ వినోది విరాటం భక్తాభీష్టబలప్రదానిపుణస్వస్య ప్రసన్నాననః పాయాత్తో భగవాన్ పురాణపురుషత్ కుర్యాస్తదా మంగళం. శ్రీకంఠాం భజతం భవార వినదాసందనాచ్యుత సంబుల్లమలనైరపుండరీక పుణ్యపురాణపుమాన్ లోకే రథో రథో మాకహారో మధ్యావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వరః కరుణయారత్యా సదా మంగళం. రత్నస్థాపిత హేమకుండలధర శ్రీరామచంద్రానుగ సుగ్రీవాది సమస్త వానర్యుతస్తుతో హనుమాన్ ప్రభు సూరస్వామి హత ప్రభంజన సుత ప్రఖ్యాత గాత్రోదయ ధీరోధాత్ర పరాక్రమశ్చ భవద కుర్యాత్ సదా మంగళం. రామ రామ రమ 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 రామాయణం రాఘవ రామ రాజరథి రసాచరజని రాజీవ రాజీరమ రాజన్యో రఘుపుంగవో రఘువర రాజాదిరాజ రఘు దంపత్యోర్చిరకాల భోగమతులం లక్ష్మీకరం మంగళం. జానక్యా కమలామలాంజలపుఠేయా పద్మరాగాయతా న్యస్తారాగవమస్తకేజ విలజత్కుంద ప్రసోనాయతా స్రస్తాశ్యామలకాయకాందగలితాయాయింద్రనీలాయతా ముక్తాస్తాస్వరదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. స్వరతారహారదవళం తారాచలం తారకం తారాతామరసం తుషారశిఖరీం తత్కోలికాంతూలికాం త్రైలోక్యం దురసేవనౌ త్రిపదకౌ త్రైవిక్రమత్రైగుణం తార్క్షత్తూర్యతురంగఘోషసహితం కుర్వంతు వాన్మంగళం. మంజరే కృతపేణ మంజరే లాలితస్య మహాతరంగనే
సంగమ సమర్థదస్య మంగళప్రంగే శృంగారసారస్య గుణాధారస్య వయఃపారావారస్య మధ్యప్రదేశే హారణే హారపటేల గర్భోర ప్రభాతగీయమాన ధవళద్వీపే సంతతోధ్యానవయం హృదే సందరామృత పరిపూరిత పరియావలయుతే రత్న ప్రాకార ప్రయాసమాన నవరత్న చిత్ర విచిత్ర ద్వార శోభితే వివిధ సౌద విప్రాజతే జయంతే నిరంతర భూమండలే దివ్య విలాసనే సహస్ర సంఖ్యాకీర్ణమానవీ విరాజతే శ్రీకృతాఖండ సౌభాగ్య నిర్మితే ధారావార ప్రాకారే వైకుంఠ నగరే విశ్వక్సేనాధి ప్రధాన కింగర మందిర సందోహ విస్తృత విశాలానేక భర్మ్య హర్మ్య సముచితాభ్యంతర ప్రావరణ గుజ్జ నిరాజదస్య పునరేక్ష్యమాన జయ విజయాది ద్వారపాలక సంరక్షితస్య జనపరధేన స బహిరంగణే చిత్ర విచిత్ర రత్న స్తంభ సహస్రకోటి భాస్వన్మహిత తేజో విశేష విత్పూజతే సభా మండపే మహాసింహాసనాదిరూఢస్య సమేధస్య దివ్యశ్రీ విద్యమాన చామరస్య మహేంద్ర ప్రమగత్రయత్రం సత్కోరి దేవత సభా సన్నివేశస్య విశ్వక్సేన నివార్యమాణ షణ్ముఖ సంవర్ధన కలకలస్య ప్రవర్తన సనర్తనావలోక సావధాన జాగర్యస్య సందర్భకోటి సౌందర్య దుర్యస్య వల్లపుండరీక విశాలలోచనస్య బహువిధమావిర్భూత శంఖ చక్ర గదాభయవరదస్య దేవదేవస్య భగవతా నారాయణస్య ప్రాసాదేన పాణిగ్రహణ ముహూర్తస్య ముహూర్త భూత్ర ద్వాదశాం సత్రింశాం సత్రింశదంశగాన సుప్రజా సుప్రసన్నావరదా భవంతు బృహస్పతి ధ్రువేణ హవిషా విసోమౌ వ్రజామసే అతో ద ఇంద్ర కేవలేర్విసో బలిహృతస్కరతు ద్రవంతే ధ్రువం దేవా బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిజాభిసోమం మృజామసే అతో ద ఇంద్ర కేవలేర్విసో బలిహృతస్కరతు ప్రసుద్బంధాదేశానస్య సక్షణ హరిష ప్రసేదత అస్మాకమింద్ర ఉభయం జయోజసే సౌమ్యశ్చాంద్రసాపబోధతి అంధక్షరాజవస్సంత పంథాయేభ్యः సకాయో యంత్రినావరేయం సమర్యమా సంభగోడోననేయ సంధ్యాత్పత్యగో సుయమమస్తు దేవాః అప్రాదృణే వరుణాపతగ్నే బృహస్పతే ఇంద్రాపుత్రగ్నే లక్ష్మీంద్రామస్య సవితः స్వాహా భవాననిర్గంగరోతు గురుం ప్రార్థయేతు దాతా ఉత్తరాభిముఖः అదమహాసంకల్పముచ్చార్య యథాశాస్త్రంగా వేదఘోష ఒక ప్రక్కన మంగళ వాద్యముల ఘోష ఒక ప్రక్కన జరుగుతూ ఉండగా ఆనందదాయకంగా అత్యాశ్చర్యకరంగా క్రమశిక్షణాయుతంగా చాలా చక్కగా సుముహూర్తం అనేటువంటి కార్యక్రమం జరిగింది.
జీలకర్ర బెల్లం అనేటువంటి ఒక పదార్థం, ఇంకా మరికొన్ని పదార్థాలు కలుపుతారు. దీన్ని సౌభాగ్యాష్టకము అంటారు. అది నూరుతారు, ఒక దివ్యమైన ఔషధంగా తయారవుతుంది. ఆ ఔషధాన్ని ఒకరి శిరస్సుపై ఒకరు పెట్టుకుని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తారు, అప్పుడే తెర తీస్తారు. ఇవే తొలి చూపులు అంటే. అంతకుముందు పెళ్లి చూపులు జరిగిన, ఇంకా షాపింగ్ చూపులు జరిగిన అవేవి లెక్కలోకి రావు. కేవలం ఈ సుముహూర్తంలో తెర తీసినప్పుడు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఈ క్షణం నుంచి నేను నీ వాడను, నేను నీ దానను అనే భావంతో చూసుకునే ఈ చూపులే తొలి చూపులు. అందుకని అలాంటి ఈ చూపులు పెద్దలు నిర్ణయించిన, దైవజ్ఞులు నిర్ణయించిన, పండితులు ప్రస్తావించినటువంటి తారాబల చంద్రబల యుక్తమైనటువంటి గ్రహానుకూల్యం చక్కగా ఉన్నటువంటి ఫలానా సమయం అని నిర్ణయిస్తే ఆ సమయానికే జీలకర్ర బెల్లం శిరస్సుపై పెట్టుకోవడం జరుగుతుంది. అదే ఇప్పుడు జరిగింది. ఒకసారి జీలకర్ర బెల్లం నూరి కలిపి ముద్ద చేసిన తర్వాత మళ్ళీ దాని నుంచి జీలకర్రను బెల్లాన్ని విడదీయడం ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు, ఎలాంటి మేధావి వల్ల కూడా కాదు. అలాగే దంపతులారా, మిమ్మల్ని ఇద్దరిని మేము కలుపుతున్నాం. మళ్ళీ ఈ జీవితంలో మీ ఇద్దరికి ఎటువంటి ఎడబాటు కూడా తీసుకురావడానికి బ్రహ్మాదులకు కూడా శక్యము కాకుండుగాక అనే భావంతో ఆ జీలకర్ర బెల్లం కలిపిన పదార్థాన్ని శిరస్సు మీద పెడతారు. బెల్లం మధురంగా ఉంటుంది, జీలకర్ర ఆరోగ్యకరంగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. దాంపత్య జీవితం కూడా మధురంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, కాస్త ఘాటుగా కూడా ఉండాలి. ఆ సూచనతో జీలకర్ర మరియు బెల్లము కలిపినటువంటి పదార్థాన్ని, ఆ దివ్య ఔషధాన్ని ఒకరి శిరస్సుపై ఒకరు పెట్టుకోవడం జరుగుతుంది. అది శిరస్సు మీద బ్రహ్మరంధ్రం మీద పెట్టగానే ఆ ఔషధి లక్షణములతో రసాయనిక చర్య జరిగి లోపల ఉండేటువంటి రజోగుణం గాని తమోగుణం గాని అడుగున పడి సత్వగుణం మాత్రం ఉద్దీప్తమై ఒక ప్రశాంతమైన మానసిక స్థితి వచ్చినప్పుడు మనమిద్దరం ఒకటయ్యాం అనే భావం ఆ క్షణంలో కలిగితే ఆ తర్వాత జీవితం అంతా కూడా అదే భావంతో ఆ దాంపత్యం కొనసాగుతూ ఉంటుంది. అందుకనే ఈ ముహూర్తాన్ని సుముహూర్తము అన్నారు. ఈ దాంపత్య జీవితాన్ని సుమానుషం అంటారు కావ్య పరిభాషలో. అటువంటి సుమానుషం, అటువంటి సుముహూర్తం ఇప్పుడు కార్యక్రమం యథాశాస్త్రంగా పండిత ప్రకాండులందరూ కలిపి నిర్వహించారు, మనం అవలోకించాం. ఇప్పుడు కన్యాదానం అనేటువంటి కార్యక్రమం. కన్యాదానం లోకంలో ఏదైనా ఒక దానం చేస్తే దానం చేసిన వాడు మాత్రమే తరిస్తాడు. కానీ కన్యాదానం చేస్తేట మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మానవానాం పితॄణాం నరకారుత్తీర్య శాశ్వత విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం కన్యాదానమహంకరిష్య అని చెబుతారు. అంటే గడిచిపోయిన 10 తరాలు, రాబోయే 10 తరాలు నాతో కలుపుకుంటే 21 తరములు, 21 తరాలు తరించడం కోసం కన్యాదానం చేస్తున్నాము అని చెప్తారు. లోకంలో ఏ దానమో కూడా అన్ని తరాలను తరింపచేయదు. అది కన్యాదానానికి వచ్చినటువంటి గొప్పదనం. తెలైహి సూర్యమండల పర్యంతం కృతరాశే, నువ్వులను సూర్యమండలం దాకా ఒక రాశిగా పోసి 1000 ఏళ్లకు ఒక్క నువ్వు గింజ తీసి ప్రక్కన పెట్టడం మొదలు పెడితే మొత్తం రాశి తరిగిపోవడానికి ఎంతకాలం పడుతుందో అంతకాలం కన్యాదానం చేసిన వాడు బ్రహ్మలోకంలో నివసిస్తాడట. అగ్నిష్టోమము, అతిరాత్రము, వాజపేయము, పౌండరీకము మొదలైనటువంటి మహాకృతువులు 1కి 2 మార్లు 3 మార్లు చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో అలాంటి ఫలితం ఒక కన్యాదానం వల్ల కలుగుతుందట. ఇదంతా కూడా మహాసంకల్పం చెబుతుంది. మనం జాగ్రత్తగా విన్నట్లయితే అదిగో అలా మహాసంకల్ప పఠన పూర్వకంగా కన్యాదాన కార్యక్రమం జరుగుతుంది. వసంత ఋతో చైత్రమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయ మంగళ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః అస్య యజమానస్య. విచ్చేసిన భక్తులందరూ కూడా మీ గోత్రము పేరు చెప్పుకోండి. విచ్చేసిన భక్తులందరూ కూడా మీ గోత్రము పేరు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య. అలా చెప్పుకుంటే మీరందరూ కూడా కన్యాదానం చేసిన ఫలితాన్ని పొందుతారు. కన్యాదానం మీరందరూ చేసినట్లే శ్రీదేవిని భూదేవిని. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి. మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంసానాం మాతృ
వంశానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత స్వర్గలోకే నివాస సిద్ధ్యర్థం అహం కన్యాదానం బ్రాహ్మణముఖేన కారయిష్యే. కన్యాంగనక సంపన్నాంగనగాభరణేర్యతాం దాస్యామి విష్ణువేదభ్యం బ్రహ్మలోకవిశేషయా. కన్యాం సాలంకృతాం సాత్వే సుశీలాయ సుమేధితాం ప్రయతాహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే. విశ్వంభర పంచబోధ సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ చ. కన్యా మే సర్వదా భూయాత్ తద్ధానం మోక్షసాధనో. లక్ష్మీ రూప ఇమాం కన్యాం యథా శక్తిర్విభూషితా. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భారద్వాజాంగేర సబారహస్పత్యత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య. ప్రవర చెప్తున్నారు, ఆలకించండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భారద్వాజాంగేర సబారహస్పత్యత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య. పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భారద్వాజాంగేర సబారహస్పత్యత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య. పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భారద్వాజాంగేర సబారహస్పత్యత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవాయ. కారణాయ లోకజనకాయ ఓంకార స్వరూపాయ శ్రీ వెంకటేశ్వర స్వామి నామ్నేవరాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భార్గవశ్చరణాప్రోరవజామరిగ్వివించారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రస్య. లోకజననీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భార్గవశ్చరణాప్రోరవజామరిగ్వివించారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రస్య. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భార్గవశ్చరణాప్రోరవజామరిగ్వివించారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రస్య. హర్షయ సంకల్పదనాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భార్గవశ్చరణాప్రోరవజామరిగ్వివించారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవా. స్వర్యస్వరూపిణే శ్రీ శ్రీదేవి నామ్నే కన్యా లక్ష్మీ రమణ గోవింద. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. కాశ్యపవత్సారణైత్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రస్య. లోకజననీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. కాశ్యపవత్సారణైత్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రస్య. మూల ప్రకృతి రూపిణి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. కాశ్యపవత్సారణైత్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రస్య. కశ్యప ప్రజాపతే సంకల్పదనాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. కాశ్యపవత్సారణైత్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవా. శ్రీ భూదేవి నామ్నే కన్యా ధాత్రీ రమణ గోవింద. భారద్వాజ సగోత్రోద్భవాయ శ్రీ వెంకటేశ్వర స్వామి నామ్నేవరాయ. భార్గవ సగోత్రోద్భవా శ్రీ శ్రీదేవి నామ్నే కన్యా కాశ్యప సగోత్రోద్భవా శ్రీ
గోవింద బాహుభ్యాం పూర్ణోస్తాభ్యాం కామకామాయ కామోదాయ శ్రీ వెంకటేశ ప్రతిగ్రహేద కామగం సముద్రావిష ఏడు శనివారాల వెంకన్న గోవింద ప్రతిగ్రహామి కామేదత్తే ఏషాతే కామదక్షిణ ఉత్తానస్వాంగే రస ప్రతిగృహ్ణాదు సాత్వన్యార్థం మనస్సంకల్ప దక్షిణాం దుర్జనాం సంప్రదదే నమః. కన్యాదానం చాలా చాలా అత్యద్భుతంగా జరిగింది. ప్రవర చెప్పారు ఇప్పటివరకు కూడా. అంటే ఈ పెండ్లి కుమారుడు యొక్క ముత్తాత గారు ఎవరో చెప్పారు, తాతగారు ఎవరో చెప్పారు, తండ్రి గారు ఎవరో చెప్పారు, పెళ్లి కొడుకు పేరు చెప్పారు. పెళ్లి కూతురుండ్ర యొక్క ముత్తాతలు ఎవరో చెప్పారు, తాతలు ఎవరో చెప్పారు, తండ్రులు ఎవరో చెప్పారు, పెళ్లి కూతుండ్ర యొక్క పేర్లు కూడా చెప్పారు. అంటే ఇటువంటి వంశములు మేము పరస్పరం కలుపుకుంటున్నాం. మీకెవ్వరికీ అభ్యంతరం లేదు కదా? లక్షల సంఖ్యలో వచ్చినటువంటి భక్త జనులారా, మీకెవ్వరికి మేము సంబంధం కలుపుకోవడంలో అభ్యంతరం లేదు కదా అని మీరు సరిగా విన్నారో లేదో అని 1కి 3 మార్లు ప్రకటించారు. మీ ఎవ్వరి నుండి కూడా ఎటువంటి అభ్యంతరము లేదు కనుక అందరికీ అభీష్టమైన భావించి ఇదిగో ఇప్పుడు ఇలా కన్యాదానం అనే కార్యక్రమం మేము చేసింది సజావుగా ఉందని భావించి ఈ పైన మంగళసూత్రధారణం వంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడానికి ఇక్కడ స్వాములు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంరాజంజ విరాజంజ విశ్రేర్యాజనోగ్రహే లక్ష్మీ రాష్ట్రశ్రయాముఖేతయా మాసగో సృజామసే. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. భజంత్రులు సూత్రధారణ. మాంగళ్యం తంతునా అనేన లోక రక్షణ హేతున కంఠే భద్రామి శుభగాం త్వం జీవ శరదాం శతం సంజీవ శరదాం శతం అని ఆశీర్వదిస్తూ పెండు కుమారుడు పెండు కూతుండ్ర మెడలో 3 ముళ్ళు వేయడం ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమం. అదిగో మంగళసూత్ర ప్రదర్శన జరుగుతోంది. కళ్ళగెత్తుకోండి. రమారమణ గోవింద వెంకటరమణ గోవింద వాడపల్లి వెంకటేశ్వర గోవింద ఏడు శనివారాల వెంకన్న గోవింద గోవింద ఎర్రచందన స్వరూపుడ గోవింద గోవింద. స్వామి వారికి యజ్ఞోపవీత సమర్పణ, స్వామినులకు మంగళసూత్ర ధారణ, స్వామి వారికి కంఠే భద్రాణి సుభగే సాజేవ సరదాం సదం ఆచార్యనాదనం వాస వరమాంగళ్య సూత్రకం గోవింద జ్యోతి స్వరూప గోవింద ఆచమనం కృత్వా యజ్ఞోపవీత ధారణ గోవింద ఆయుష్యమక్రియం ప్రతిమంజ శుభ్రో యజ్ఞాపవేదం ఫలమస్తు ప్రతిమంచాయుషా వర్చసా బ్రహ్మవర్చసా తేన యజ్ఞాపవేదం దదామి తే. మాంగళ్య సూత్ర యజ్ఞాపవేద సమర్పణ ముహూర్తస్సు ముహూర్తస్సు.
విద్యాభ్యాసం చెయ్యడానికి అర్హత కలగడం కోసమని మొదట్లో తండ్రి ఒక యజ్ఞోపవీతాన్ని వేయడం జరుగుతుంది. అది పూర్వ యజ్ఞోపవీతం. ఇప్పుడు గృహస్థాశ్రమ స్వీకారానికి అర్హత కలిగించడం కోసమని పిల్లనిస్తున్నటువంటి మామగారు మరొక యజ్ఞోపవీతాన్ని మెడలో ధరింపజేస్తారు. దీనిని ఉత్తర యజ్ఞోపవీతము అంటారు. అదిగో ఆ ఉత్తర యజ్ఞోపవీత ధారణం కూడా చేశాడు ఇప్పుడే స్వామివారు. స్వామివారు ఉత్తర యజ్ఞోపవీత ధారణం చేశారు గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించడానికి అధికారం కలగడం కోసమని. స్వామినులకు మంగళసూత్ర ధారణ చేయించడం జరిగింది. మూడేసి ముళ్ళు వేయడం జరిగింది. ధర్మం కోసం ఒక ముడి, అర్థం కోసం ఒక ముడి, కామం కోసం ఒక ముడి. అలాగే పిల్లనిస్తున్నప్పుడు మామగారు ఇంకో మాట చెప్పిస్తారు. ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏష నాతి చరితవ్యా. ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ ఎప్పుడూ కూడా మా అమ్మాయి మాటకు అభిప్రాయానికి భిన్నంగా నువ్వు ఏ పని చెయ్యకూడదు సుమా అని పెళ్లి కొడుకుని అడుగుతారు మామగారు. అలాగే మామగారు నా తిచరామి ధర్మార్థ కామములనే 3 పురుషార్థములలో కూడా ఏనాడు మీ అమ్మాయి యొక్క అభిప్రాయానికి భిన్నంగా నేను ప్రవర్తించను సుమా అని పెళ్లి కుమారుడు ప్రమాణం చేస్తాడు. దీనినే పెళ్లినాటి ప్రమాణము అంటారు. ఏమండి, ధర్మార్థ కామ మోక్షములని 4 కదా పురుషార్థాలు. మరి మోక్షం వదిలేశారేమిటి? ధర్మార్థ కామాలు 3 చెప్తున్నారేమిటి అంటే మోక్షం ఎవరిది వారిదే. అక్కడ కూడా కలిసి మోక్షం పొందితే దాన్ని మోక్షం అనే సంసారం అనే అంటారు. అందుకని ధర్మము అర్థము కామము అనే 3 కలిసి సాధిస్తే సంయుక్తంగా ఎవరి మోక్షాన్ని వారు పొందడం జరుగుతుంది. అందుకోసమని దానికి ప్రతీకగా 3 ముళ్ళు వేయడం జరుగుతుంది. మంగళసూత్రధారణ కార్యక్రమం జరిగింది. ఇక ఇప్పుడు తలంబరాలు. ఇది ఒక అందమైన కార్యక్రమం అండి. పతాక సన్నివేశం లాంటి కార్యక్రమం ఇది. మీకు సంగతి తెలుసా? పెళ్లిలో జరిగే, మన ఇళ్లలో పెళ్ళైనా దేవుడి పెళ్ళి అయినా సరే జరిగే కార్యక్రమాలు అన్నింటికీ సంస్కృతం పేర్లే ఉంటాయి. విఘ్నేశ్వర పూజ లేదా విశ్వక్సేనారాధనం, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పాదప్రక్షాళనం, కన్యాదానం, మంగళసూత్రధారణం, తర్వాత మళ్ళీ బ్రహ్మగ్రంథిలాగా. కానీ ఈ ఒక్క కార్యక్రమానికి మాత్రం అసలు శిశులు తెలుగు పేరు తలంబ్రాలు అంటారు. ప్రాలు అంటే బియ్యం, తలంబ్రాలు అంటే తల మీద పోసుకునే బియ్యం. అంటే వైదిక మంత్రములన్నీ కూడా సంస్కృతంలోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ మాత్రం అక్షరారోపణం అనే వ్యవహరిస్తారు. కానీ లోకం మాత్రం తలంబ్రాలు అనే ముచ్చటగా తెలుగులో పలుకుతారు. కామస్య ద్రవ్యమానందో కస్యాగ్నే భాజయేహమా మోద ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సభః శ్రుత్యేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రజగ్రహే భజంత్రులు తలంబ్రాల వాయిద్యం. సత్యమసేమహే పశూనాం రూపమన్నస్య భయశ్రేయతాం మయీ యథాహమస్య అద్రభక్వస్త్రియే పమానా యథాస్త్రేరభృజసే ప్రియే ప్రియా ఏవం భగస్య ద్రవ్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః తథా మేధ్యగ్నిర్వదతే తదేతి వాయురాహ తదో అంతేతి సత్యం చంద్రమా ఆదిత్యః సత్యమామితి ఆపస్స సత్యమావరన్న యశో యజ్ఞస్య దక్షిణా ప్రజాపతిస్త్రియా యశః ముష్కయోర్నిహితః ఏడుకొండలవాడ ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సభః శ్రుత్యేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే
सत्यमसीमहे पशूनां रूपमन्नस्य मयश्रेयतां मयि यदाहमस्य अधभक्तस्त्रिये पमाना यदा स्त्रीर्वंशे प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि यज्ञस्य काभ्यः प्रियः तदावेत्यज्ञर्वदते ఆపద మొక్కల వాడ అనాథ రక్షక గోవింద अन्ते వసీకాచల వాడ వెంకటరమణ గోవింద వాడపల్లి వాస శ్రీ వెంకటేశ గోవింద ఏడు శనివారాల వేడుకల గోవింద తలంబరాలు ఎందుకోసం పోస్తారు అనంటే గృహస్థాశ్రమంలో అడుగు పెట్టుతున్నారు కదా, మరి అన్నపూర్ణాదేవి తాండవిస్తూ ఉండాలి, మీ ఇంట్లో ధాన్యలక్ష్మి తాండవిస్తూ ఉండాలి. ఏ రోజు ఏనాడు అన్నానికి లోటన్న మాట ఉండరాదని శిరస్సు నుండి కాలి బొట్టనవ్రేలు వరకు ధాన్యలక్ష్మిని తాండవింపజేస్తూ ఉన్నట్లుగా శిరస్సు మీద బియ్యం పోసుకుంటారు. ఎన్నిసార్లు పోసుకోవాలి అంటే శాస్త్రీయంగా పోసుకునేది 3 సార్లే. ప్రజామే కామ సమృద్ధ్యతాం, మాకు మంచి సంతానము కలుగుగాక అని మొదటి మారు తలంబరాలు పోసుకుంటారు. మరి సంతానం కలిగితే సరిపోతుందా? వారు పెరిగి పెద్దవాళ్ళు కదా, అందుకోసమని పశవో మే కామ సమృద్ధ్యతాం, మా ఇంట పశు సంపద బాగా వృద్ధి పొంది పాడికి పంటకు లోటు లేకుండా ఉండుగాక అని కోరుకుంటూ 2వ మారు తలంబరాలు పోసుకుంటారు. ఏమయ్యా, పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచి పెద్ద చేయడం, ఇదే నా జీవిత పరమార్థము అంటే కాదు కాదు. యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం, ఎల్లప్పుడూ మా ఇంట్లో యజ్ఞాలు యాగాలు అంటే వ్రతాలు నోములు పూజలు పురస్కారాలు జరుగుతూ ఆధ్యాత్మిక పరిమళాలతో మా దాంపత్య జీవితం నిండి ఉండుగాక అని కోరుకుంటూ 3వ వారు తలంబరాలు పోసుకుంటారు. ఆ తర్వాత పళ్ళల్లో బియ్యం ఉన్నంత వరకు, చేతుల్లో ఓపిక ఉన్నంత వరకు ఎంతసేపైనా పోసుకోవచ్చు. అది ముచ్చట అంటే ఇటు శాస్త్రము అటు ముచ్చట ఏకకాలంలో మిళాయించి జరిగేటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే అది తలంబరాల కార్యక్రమే. చాలా ముచ్చటగా జరిపారు, జరుపుతూ ఉన్నారు, అవలోకించండి. గోవింద గోవింద ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రేయామ్యసః प्रिय प्रिया
दक्षाणे यज्ञस्य काम्यप्रियः चक्षुर्भदधे तदेति वायुराहदते सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति नभः सत्यमाभरन् कृशो यज्ञस्य दक्षिणा मेकाभस्वमृध्यत असवो मेकाभस्वमृध्यत भस्वमृध्यत श्रियमेकाभस्वमृध्यत ఇప్పుడు తలంబరాల కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు పరస్పరం దండలు మార్చుకోవడం అనే కార్యక్రమం. ఇది మనందరిలో ఇళ్లలోనూ పెళ్ళిళ్ళలో చూస్తూనే ఉంటాం. దేవాలయ కార్యక్రమాలలో దేవ కళ్యాణంలో కూడా చూస్తూనే ఉంటాం. కానీ ఇవాళ మాత్రం కొంచెం క్రొత్తగా చూస్తాం, వింతగా చూస్తాం, ప్రత్యేకంగా చూస్తాం. ఏమిటంటే డ్రోన్ను ఆ మాలలను స్వయంగా తానే మానవుల సహాయం అక్కర్లేకుండా స్వయంగా డ్రోన్ అంటే ఒక యంత్రము స్వయంగా పట్టుకొచ్చి ఇక్కడ అందజేస్తుంది ఆ మాలలు. ఆ ముచ్చట ఒక్కసారి మనం చూద్దాం. భార్యాభర్తలలో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఇద్దరు కూడా పరస్పరం ఒకరినొకరు సన్మానించుకుంటూ ఉండాలి, సత్కరించుకుంటూ ఉండాలి అని చెప్పడం కోసమని ఒకరినొకరు ఒకరి మెడలో మరొకరు దండలు వేసుకునేటువంటి కార్యక్రమం పుట్టబడింది. పెద్దలు మనకి ఏర్పరిచారు. వివాహ కల్పనలో పువ్వులలో లాగే మనలో కూడా వికసనత్వం ఉండాలి, మకరందంలాగా మన అమృతం హృదయంలో ఊరుతూ ఉండాలనే ఉద్దేశంతో పూలదండలను మార్చుకుంటారు. కర్పూరపు కడికల్లాగా తేజోవంతంగా, త్యాగమయంగా, కాంతివంతంగా మన జీవితం ఉండాలని కర్పూరపు దండలను కూడా మార్చుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ డ్రోన్ అనేటువంటి ఒక యంత్రం తీసుకొస్తుందట పూలదండలను. ఏం తీసుకొస్తుందో, ఎలా తీసుకువచ్చిందో చూచెదముగాక. అదిగో 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 చూడండి, అందరూ కూడా హనుమంతుడు తీసుకొస్తున్నాడండి. అది విశేషం. ఇక్కడ హనుమంతుడు స్వయంగా దండలను ముగ్గురికి కూడా 3 దండలను స్వయంగా తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎంత అందం, గోవిందా, ఎంత ముచ్చట, ఎంత అందం, ఎంత ఆనందం. హనుమంతుడు మా రామయ్యే కదా ఈనాడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు. అదే రంగుతో, అదే రూపుతో ఆ స్వామి ఆనాటి ఆ అయోధ్య వాసుడే ఈనాడు వాడపల్లి వాసుడుగా విజయం చేశాడు. వారికి నేను స్వయంగా దండలు పట్టుకొచ్చిద్దామని ఇదిగో ముగ్గురికి 3 దండలు సమర్పించాడు స్వామి. అందరూ కూడా గట్టిగా చెప్పండి, ఆంజనేయ వరద గోవిందా. ఎంత అందంగా ఉంది, ఎంత ముచ్చటగా ఉందండి. చాలా చాలా బాగున్నది. గోవిందా గోవిందా గోవిందా. గోవిందా
అలనాడు సీతాదేవి శ్రీరామచంద్రుడు ఇద్దరు కూడా తలంబరాలు పోసుకోవడం కోసమని జనక మహారాజు పళ్ళెం నిండా ముత్యములను తలంబరాలుగా ఏర్పరిచాడట. అప్పుడు సీతాదేవి తన ఎర్రని అరచేతుల్లోకి తెల్లని ముత్యాలు తీసుకునేసరికి వాటికి పారదర్శక లక్షణం ఉంది కనుక దూరంగా ఉండి చూసేవారికి అవి కూడా కాసేపు ఎర్రగా కనిపించాయి. పద్మరాగాలతో తలంబరాలు పోస్తోంది సీతమ్మ అనుకున్నారు. తర్వాత శ్రీరాముని వారి శిరస్సు మీదకి విడిచింది ఆమె చేతుల్లోంచి బయటపడ్డాయి. రాముల వారి శిరస్సు మీద పడుతూ ఉన్నాయి, మధ్యలో గాలిలో ఉన్నాయి, పువ్వులలా జలజల రాలుతూ తెల్లగా కనిపించాయి. ఓహో, అయితే ఇవి ముత్యాలు కావు, పద్మ రాగాలు కావు, మొల్ల పువ్వులతో తలంబరాలు పోస్తోంది సీతమ్మ అనుకున్నారట. రాముల వారి శరీరం మీదకి దిగవారాయి. ఆయన మరి నీలమేఘఛాయుడు కదా, మన వెంకటేశ్వర స్వామిలాగే. అందుకని అవి కూడా నీలంగా కనబడ్డాయట. యా ఇంద్ర నీలాయుతాహ అని. అప్పుడు అందరూ అనుకున్నారు, ఓహో ఇంద్రనీలాలతో తలంబరాలు పోస్తోంది సీతమ్మ అనుకున్నారు. క్రింద పడగానే మళ్ళీ తెల్లగా మారిపోయాయి. అదిగో ఆ శ్రీరామ వైవాహికములైనటువంటి సీతారామ వైవాహికములైనటువంటి ముక్తములు అంటే ముత్యములు ఈ దంపతులకు మంగళములు కలిగించుగాక అనే అర్థాన్ని ఇచ్చేటువంటి జానక్య కమలామలాంజలి పుటేయ పద్మరాగాయిత అనే శ్లోకాన్ని ఇవాళకి కూడా ఎవరికి ఇళ్లలో పెళ్లిళ్ళు అవుతుంటే శుభలేఖలో అదే అచ్చు వేస్తూ ఉంటాం తరతరాలుగా. ఆ శ్లోకానికి అర్థం అది. భజంత్రీలు మాలా పరివర్తన. ఇదొక ముచ్చటైన కార్యక్రమం. సరదాగా చూడండి, చక్కగా ఎంత అందంగా ఎంత చక్కగా చేస్తారు. హలో హలో హలో
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద వాడపల్లి వాస శ్రీ శ్రీనివాస గోవింద గోవింద భజంత్రులు నివేదన వాయిద్యం నివేదన రకరకాల ఫలాలను తీసుకువచ్చి స్వామికి స్వామినులకు నివేదన చేస్తూ ఉన్నారు. మన కోనసీమలో పండేటువంటి ఫలాలు, అలాగే మన ఆంధ్రదేశంలో గోదావరి జిల్లాల్లో పండేటువంటి ఫలాలు, ఇతరేతర రాష్ట్రాలలో పండేటువంటి ఫలాలు, ఎక్కడెక్కడ ఎలాంటి ఫలాలు ఈ ఋతువులో దొరుకుతాయో ఏది వదలకుండా అన్ని రకాల ఫలాలను తీసుకువచ్చి ఏకకాలంలో నివేదన చేస్తూ ఉన్నారు స్వామికి స్వామినులకు కూడా. ఇందులో ప్రాచీనములైనటువంటి ఫలజాతులు ఉన్నాయి, అర్వాచీనములంటే ఆధునికములైన ఫలజాతులు కూడా ఉన్నాయి. స్వామివారికి మంగళ నీరాజన క్రమం ప్రారంభించబడుతుంది. అందరూ కూడా లేచించండి. ఆరోహకం లక్ష్మీ కాంతాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనాయ సార్వభౌమాయ మంగళ మంగళ శాసన భరేర్మదాచార్య పురోగమై సర్వైస్య పూర్వై
వాడిపల్లి వాస వెంకటరమణ గోవింద గోవింద ఎర్రచందన స్వరూప వెంకటరమణ గోవింద 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 కనువిందుగా వీణుల విందుగా శాస్త్రీయముగా అనగా యథాశాస్త్రముగా ప్రసాదాచార్యులు గారి యొక్క పర్యవేక్షణలో ప్రసాదాచార్యులు గారి యొక్క బ్రహ్మత్వంలో సుదర్శనం జనార్దనాచార్యులు గారు వారు వైఖానస ఆగమ భాస్కరులు వారి యొక్క పర్యవేక్షణలో వారి ఆశీస్సులలో పండిత ప్రకాండులైన వారు ఎందరో ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి విజయం చేశారు. వీరి అందరి యొక్క మంత్ర సహకారంతో చాలా ఆనందదాయకంగా సప్రమాణంగా సాధికారంగా సస్వరంగా సుస్వరంగా స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం చూడడానికి ఎందరో ప్రజాప్రతినిధులు వచ్చారు, ప్రజా నాయకులు వచ్చారు, అధికారులు వచ్చారు, అనధికార ప్రముఖులు వచ్చారు. ఇంకా భక్తజనులు తండోపదండాలుగా వందలు కాదు, వేల కాదు, లక్షల సంఖ్యలో అసాధారణమైన రీతిలో ఇక్కడికి వచ్చారు. మరి ఒక ప్రక్కన బాణాసంచా ధ్వనులు వినిపిస్తూ ఉంటే ఇక్కడ విద్యుత్ బాణాసంచా యొక్క వెలుగులు కూడా కనిపించాయి మనకు క్రొత్తగా ఇక్కడ. అలాగే హనుమంతుడు ఆకాశ మార్గంలో ప్రయాణం చేసుకుంటూ పూలదండలను స్వామినులకు సమర్పించడం ఎక్కడ మాత్రమే కనిపించిన ఒకానొక ప్రత్యేక సన్నివేశం. అదొకటి చాలా చాలా బాగుంది. ఈ రకంగా అద్భుతంగా ఆనందదాయకంగా ఆకర్షకంగా సర్వజన సమ్మోహనంగా ఈ శ్రీనివాస కళ్యాణం జరిగింది. 7 వారాల వెంకన్న యొక్క కళ్యాణం ఎంత వైభవంగా జరిగింది. అందరూ కూడా ఒక్కసారి చెప్పండి, గోవిందా గోవింద గోవిందా గోవిందా.